హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్ స్టోరీస్. మీకోసం ఈ కొత్త వీడియో. ఇది కూడా మళ్ళీ కోమటపల్లికి ఊరుకు ముందు అనమాట. ఇది కోమటపల్లి ఊరు ముందు ఈ సైటు చాలా మంచి వెంచర్ అనమాట. చూస్తున్నారు కదా, తార్ రోడ్ని ఆనుకొని ఉన్న బిట్లు అనమాట. తార్ రోడ్ని ఆనుకున్న కమర్షియల్ బిట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఊరిని ఆనుకొని చాలా మంచిగా ఉంటుంది. ఇది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ విత్ హౌసెస్ పర్పస్ అనమాట. కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్, హౌస్ రెండు రకాలుగా ఇది పనిచేస్తుంది. చాలా మంచి వెంచరే. చూడండి, తార్ రోడ్ ఆనుకొని కాలువలు ఉన్నాయి, 30 feet రోడ్స్. ఇదైతే మంచి వెంచరు. ఇల్లు కట్టుకోవాలన్నా, చేసుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా మంచి వెంచర్ అన్నమాట. ఇది మన సతీష్ అన్న వాళ్ళు వేశారు. చాలా మంచి వ్యక్తులే, చాలా బాగుంటుంది వాళ్ళతో బిజినెస్ కూడా. కాబట్టి ఈ వెంచర్ అయితే ఇన్వెస్ట్మెంట్కి అండ్ హౌసెస్కి పనికి వస్తుంది. ఇక్కడ గజం అయితే 6,000 రూపాయలకి దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా తక్కువలో, గజం తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ ఇది కన్వర్షన్ కూడా ఉంది గజాల్లో. పంచాయతీ రిజిస్ట్రేషన్ కాబట్టి దీనికి పెద్దగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఎక్కువ కావు. అన్ని రకాల కాలువలు అన్ని రకాలుగా తీసుకుంటారు. ఇదిగోండి, ఈ గుడి ఉంది కదా, ఈ గుడి తర్వాత కోమటపల్లి అనమాట. అంటే ఊరికి ముందు అనమాట. ఎవరైనా హౌస్ కట్టుకోవాలంటే ఇక్కడ కట్టుకోవచ్చు. ఎందుకంటే ఊరిని ఆనుకుని ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఎవరైనా కానీ ఇల్లు కట్టుకోవాలంటే చాలా బాగానే ఉంటుంది. ఎలాంటి మనం మొత్తం విజిట్ చేద్దాం. సైట్ని విజిట్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇది ఎంతో మంచి వెంచర్ అనేది. చాలా బాగా డెవలప్ చేశారు. కాలువలు ఉన్నాయి, కన్వర్షన్ ఉంది. హౌస్ ప్లానింగ్కి చాలా బాగుంటుంది. చాలా పెద్ద వెంచరే. ఇది కూడా ఒక 7 ఎకరాల దగ్గర ఉంటుంది. కన్వర్షన్ ఉంది. కాబట్టి ఎవరైనా మనకు హౌస్ పర్పస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఆల్రెడీ హాఫ్ బిట్లు పైన అయిపోయినాయి. మనకి కార్ రోడ్ ఆనుకున్నాయి కాబట్టి దీన్ని మణికంఠ వెంచర్ అని కూడా అంటారు. అయితే ఇది తార్ రోడ్ ఆనుకొని ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా కానీ కొనుక్కున్నట్లయితే మీకు ఇన్వెస్ట్మెంట్కి మంచి ఏరియానే. ఎందుకంటే ఊరికి ఆనుకొని ఉంది, తక్కువలో ఉంది, డెవలపింగ్ ఏరియాకి ముందే ఉంది. ఇంకా దీన్ని దాటాక చాలా డెవలపింగ్ అయింది కోమటపల్లి. ఈ ఊరు ముందుది కాబట్టి ఇక్కడ కొనుక్కున్నట్లయితే మాత్రం మంచిగానే మీరు హౌస్ ప్లాన్ చేసుకుంటే ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతంగా ఉంటుంది. ఇబ్బందులు లేవు. ఈ సైట్కి అయితే అన్ని రకాలుగా బాగుంటుంది. ఒక ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఇలాంటి ప్లేస్ ఎంచుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఊరికి ముందంటే ఎవరో ఒకరు హౌస్ ప్లాన్ చేస్తారు. హౌస్ ప్లాన్ చేశారంటే దీని రేట్లు డబుల్ అయిపోతాయి. లోపలికి ఎక్కడో అనుకోండి, అప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు. కానీ లోపలికి కాదు కదా, తారు ఆనుకుని ఉంది, తక్కువలో ఉన్నాయి రేట్లు, ఆ రకంగా మనకు దొరుకుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కానీ. ఎందుకంటే ఊరిని ఆనుకుని ఉంది, 30 feet రోడ్స్ కాబట్టి ఇవన్నీ ప్లస్లే. కాబట్టి ఈ సైట్లు మాత్రం కొనుక్కోవాలని నేను ప్రియారిటీ చూపిస్తున్నాను. మీరు కూడా కొనుక్కోండి. ఎవరైనా కోమటపల్లి ఇంట్రెస్ట్ ఉంటే ఇటు కొనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. అయితే మనకి ఇక్కడ రూపాయి కలిసే వస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పుడైనా కానీ డౌన్ అయ్యే ప్రసక్తి లేదు. ఇది ఊరికి దగ్గర ఉంది, మెరుగ్గా ఉంది, మంచిగా ఉంది. అంతేకాకుండా డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా చక్కగా ఉంది. ఇవన్నీ విషయాల్లో బాగుంది. కాబట్టి పంచాయతీ రిజిస్ట్రేషన్ అడ్వాంటేజ్ అనమాట. మున్సిపాలిటీ అయితే ప్రాబ్లం అవుతుంది, కానీ పంచాయతీ కాబట్టి రిజిస్ట్రేషన్స్ చాలా తక్కువకే
రిజిస్ట్రేషన్లు అయిపోతాయి. కాబట్టి సొంతంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేసే మొక్కల కాన్సెప్ట్ కాకుండా ఇలాంటి ప్లేస్లో పెట్టుకోండి. చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ అయితే.